ఆశా కిరణాలు అస్తమిస్తున్న వేళ ప్రజల గుండెల్లో వెలుగు నింపిన నాయకుడు, అండై తోడు నిలిచిన వ్యక్తి, త్రాగునీటిని మొదలుకొని విద్య, వైద్యం, ఉద్యోగం, విద్యుత్తు, రోడ్డు సదుపాయాలు మెరుగుపరిచిన మహోన్నతమైన మనిషి. కరీంనగర్ నలుమూలలా చెరగని గుర్తుగా వ్యాపించిన మహాశయులు, మాన్యులు, స్వర్గీయులు శ్రీ వెలిచాల జగపతిరావు గారు. వారి కాలానంతరం ప్రజల జీవితాల్లో మళ్లీ అదే చీకటి అలుముకుంది. తండ్రి కోసం వేచి చూసే పిల్లల్లా తయారైంది వాళ్ళ పరిస్థితి. ఆ క్షణం నుంచి ఎక్కడ వేసిన గొంగలి ఎక్కడ్నే అన్నట్టుగా మారింది. మళ్ళీ ఆయన తర్వాత ఆయనంతటి వాడు, ఆయన ఆశయాల్ని ముందుకు నడిపించే యోధుడు వారి సుపుత్రులు శ్రీ వెలిచాల రాజేందర్ రావు గారు. ఎన్నో గొప్ప చదువులు పూర్తి చేసుకుని ఒక గొప్ప స్థాయిలో స్థిరపడ్డ దిగ్గజం. తన అమోఘమైన జ్ఞానాన్ని, అచంచల అనుభవాన్ని ప్రజలకు అందజేయాలని వారి నాన్నగారి ఆశయాల అడుగులకు మడుగులు వేస్తూ ప్రజల అభివృద్ధికి నడుం బిగించారు. తనదైన విధానంలో 4 పాదాలపై నడుస్తున్న అవినీతిని ప్రశ్నిస్తూ మన కరీంనగర్ నియోజకవర్గ ప్రజలను వారి అభివృద్ధికి, ప్రగతి పథంపై ముందుకు నడిపించాలని, వారి బ్రతుకుల్లో మార్పులు తీసుకురావాలని కంకణం కట్టుకున్నారు. మన నియోజకవర్గంలో ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు ఉన్నా ఒక్క యాప్ ద్వారా మన సమస్యని తెలుసుకొని పరిష్కరించే విధంగా మార్పులు తీసుకురానున్నారు. నైపుణ్యం సంపాదించటానికి స్కిల్ ట్రైనింగ్ సెంటర్లు, ఆర్టిజాన్ ట్రైనింగ్ సెంటర్లు, యువత ఉద్యోగాలకు అవకాశాలు, వాటికి తగ్గ క్యాంపులు, క్రీడా వికాస కార్యక్రమాలు, ఉచితంగా డ్రైవింగ్ స్కూల్స్, ఉచిత ఆరోగ్య పరీక్షలు, ప్రతి గ్రామానికి గ్రంథాలయాలు, సామూహిక వివాహాలు, కార్మికులకు నూతన యంత్ర చేయూత, రైతు సందర్శనలు, పౌల్ట్రీ మరియు డైరీ ఎగ్జిబిషన్, మనకు వయసు మీద పడ్డాక వృద్ధాప్య జీవనానికి భరోసా, ఇలా మరిన్ని సదావకాశాలు మనకు కల్పించాలని తాపత్రయపడుతున్నారు. ప్రజల శ్రేయస్సు కోసం తాను సహితం సమిధనవుతానని జగపతిరావు గారి మాట ఇచ్చారు. ఇంతటి మహోన్నతమైన వ్యక్తి మన కరీంనగర్ను కోహినూర్ కరీంనగర్ గా తీర్చిదిద్దడానికి శ్రీకారం చుట్టిన మన వెలిచాల రాజేందర్ అన్నకి మద్దతు ఇస్తూ ప్రతి ఒక్కరం మన ఓటు హక్కును వినియోగించి కాంగ్రెస్ పార్టీకి ఓటు వేద్దాం. భారీ మెజారిటీతో మన రాజేందర్ రావు గారిని గెలిపించుకుందాం. జై కాంగ్రెస్, జై కరీంనగర్, జై రాజన్న.